హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హోలీ పాడ్యమి రోజు పెట్టిన వీడియోకి కంటిన్యూషన్ వ్లాగే ఈ వీడియో. అయితే వాటర్‌లో దీపం వదిలేసిన తర్వాత ఇంక గుడికైతే వచ్చాము. సో, టెంపుల్ దగ్గర చూస్తే అసలు రష్‌గా ఉంది. ఇంత ఉదయాన్నే ఇంతమంది వచ్చేసారనిపించింది. 3:30, 4కే ఇంతమందుంటే ఇంక తర్వాత ఎంతమందుంటారో అనిపించింది. సో, ఇక్కడ చూస్తున్నారా అసలు ఖాళీ లేదనమాట. అప్పటికి చాలా మందొచ్చేసి దీపాలు వెలిగించేశారు. ఇంకా కొంతమంది గూడా వెలిగిస్తూ ఉన్నారు. ఇంక నేనైతే ఫస్ట్ ఒక ప్లేస్ చూసుకొని, క్లీన్ చేసుకొని వాటర్ తోటి తర్వాత ముగ్గు వేసి దీపం అయితే వెలిగిస్తున్నాను. హోలీ పాడ్యం రోజు 33 వత్తులు లేదా 365 వత్తులు వెలిగిస్తారు. అవి ఎందుకు వెలిగిస్తారంటే 33 వత్తులు అంటే నెలకు సంబంధించింది. కార్తీక మాసం మొత్తం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. ఆ రోజు గనక 33 వత్తులు వెలిగిస్తే, అలాగే 365 వత్తులు కూడా వెలిగించొచ్చు ఆ రోజు. 33 వత్తులు దొరకని వాళ్ళు. 33 వత్తులేంటంటే నెలకు సంబంధించింది. కార్తీక మాసం మొత్తం అందరూ చేయలేం కదా! లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల. అందుకోసము 33 వత్తులు వెలిగిస్తే నెల మొత్తం చేసిన పుణ్య ఫలితం అయితే వస్తుంది. 365 వత్తులు ఎందుకంటే 365 అనేది మనకి సంవత్సరం మొత్తం కదా! సంవత్సరం మొత్తం మనం అందరూ దీపం పెట్టలేం కదా! సో, ఇతర ప్రాబ్లమ్స్ వల్ల గాని, లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల గాని మనం సంవత్సరం మొత్తం దీపం చేయలేము. దీపం పెట్టలేము. సో, అందుకోసమే 365 వత్తులు కూడా వెలిగిస్తారు. సో, ఇంగ మొత్తం వెలిగించిన తర్వాత దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంకా ఆ రోజు చాలా మంది పంతులు గారికి దీపదానం చేస్తున్నారు. అలాగే స్వయం పాకం కూడా ఇస్తున్నారు. స్వయం పాకం అంటే ఇంతకి మీకు తెలుసా లేదా కూడా కామెంట్ చేసేయండి. వీడియో అయితే తర్వాత ఇంక ఇంటికొచ్చి గూడా దీపం అయితే వదులుతున్నాము. ఎందుకో నాకు చాలా బాగా అనిపిచ్చింది దీపం వదలాలనేసి ఇంటికొచ్చేసి. సో, అందుకే ఇంటికొచ్చేసి ఇంకా చకచకా పనైతే చేసేసుకుంటున్నాననమాట. ముందుగా అక్కడ మొత్తం క్లాత్‌తో తుడిచేసుకొని, తర్వాత పసుపు రాసి, అక్కడ చిన్న పసుపు వినాయకుడిని చేసుకొని, తమలపాకు పెట్టుకొని, అక్షింతలు, పసుపు, కుంకుమ, పువ్వులు వేసుకొని, ఇంకా అలాగే వాటర్‌లో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుంటున్నాను. తర్వాత పూలైతే చల్లుతున్నాననమాట. కొంచెము అక్కడ వాటర్ అనేది కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపించడానికి. ఇంక తర్వాత దీపం పెట్టడానికి ఇంకా 3 బత్తలైతే వెలిగిస్తున్నాననమాట 5. సో, ఇంక తర్వాత దీపం వెలిగించిన తర్వాత అగరబత్తి ఇచ్చేసి ఇంగా హారతయితే ఇచ్చేస్తున్నాననమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంక దీపం అయితే వదలాలి కదా! సో, అందుకోసము సో, మీకు వీడియో ఎలా అనిపిచ్చింది? వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా హారతి అంతా అయిపోయిన తర్వాత నమస్కారం చేసుకున్న తర్వాత ఇంగ దీపాలనైతే వాటర్‌లో వదిలేసాను. ఎందుకో గుడి దగ్గర కాకుండా ఇంటి దగ్గర కూడా చేసుకోవాలనిపిచ్చింది. అందుకే చేసుకున్నాను. ఏమనుకోకండి. బ్యాడ్ కామెంట్స్ అస్సలు పెట్టొద్దు. ఇంగ మా వారు కూడా అయితే మా బావకు కూడా కదిలిచ్చారనమాట 3 సార్లు. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.